కావలి నియోజకవర్గం దగదర్తి మండలం అనంతవరం గ్రామానికి చెందిన జనసేన ఉద్యమి కోనపరెడ్డి వినయ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రస్తుతం మెడికవర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. జనసేన క్రౌడ్ ఫండింగ్ చేపట్టి కొంత మొత్తాన్ని సమీకరించారు. ఈ కార్యక్రమానికి ఆస్ట్రేలియా, క్వీన్స్లాండ్ జనసేన నాయకులు అడప పవన్ ఆధ్వర్యంలో కొంత ఆర్థిక సహాయం కూడా అందింది. జిల్లా నాయకులు వేములపాటి అజయ్ 10,000, చిట్టమూరు ప్రవీణ్ రెడ్డి 10,000 అదనంగా ఆర్థిక సహాయం అందించి మొత్తం ₹1,00,000 సేకరించారు. వినయ్ కుటుంబ సభ్యులను పరామర్శించి ₹1,00,000 మొత్తాన్ని వినయ్ కుటుంబ సభ్యులకు పవన్ కళ్యాణ్ తరపున జనసేన నాయకులు గునుకుల కిషోర్, చిట్టమూరు ప్రవీణ్ తదితరులు అందజేశారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, సీనియర్ నాయకులు చిట్టమూరు ప్రవీణ్ రెడ్డి, జిల్లా సంయుక్త కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, సనత్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జనసేన ఒక పెద్ద కుటుంబం. మన కుటుంబంలోని ఒక ఉద్యమికి ఇబ్బంది వచ్చినప్పుడు మనందరం కలిసి నిలబడాలని దగదర్తి మండలం, కావలి నియోజకవర్గం, అనంతవరం గ్రామస్తులైతేమి, ఆస్ట్రేలియా, క్వీన్స్లాండ్లో ఉన్న జన సైనికులైతేమి, మేము మా వంతు ఆర్థికంగా కుటుంబానికి పేద కుటుంబం కాబట్టి మేము ఆర్థికంగా సాయంగా నిలుస్తామని ముందుకు రావడం, ఈ విషయాన్ని మా జిల్లా పర్యవేక్షకులు వేములపాటి అజయ్ గారికి తెలియజేయడం, ఆయన కూడా జిల్లా తరపున నాయకులు ప్రవీణ్ అన్న అయితేమి, ఆయన అయితేమి ఆర్థికంగా సహాయంగా నిలబడతామని చెప్పి ఈరోజు ఇక్కడ సింహపురి హాస్పిటల్, మెడికవర్ హాస్పిటల్కి వచ్చి పరామర్శించడం జరిగింది. కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది. పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో దాదాపుగా ₹1,00,000 ఈరోజు కలెక్ట్ చేయడం జరిగింది. తర్వాత కూడా వారి పరిస్థితి మెరుగుపడే వరకు కూడా జనసేన వారికి అండగా నిలబడుతుంది. జిల్లాలో ఎక్కడ ఆపదంటే అక్కడ జనసేన నిలుస్తూ జన సైనికులందరూ కూడా ఒక కుటుంబంలాగా ఈరోజు ముందుకు నడుస్తున్నారు. యాక్సిడెంట్ అయిన అనంతరమే మనమందరూ కూడా అనంతవరం జన సైనికులందరూ కూడా అప్రమత్తమై వాళ్ళకి వాళ్ళు ఫండ్ కలెక్ట్ చేసి ఈరోజు ఆ కుటుంబానికి అండగా నిలబడమే కాకుండా జిల్లా పరిధిలో జనసేన కార్యాలయం నుంచి కూడా ఆర్థిక సహాయం కాదు, మాకు మనుషుల సహాయం కావాలని చెప్పి జనసేన పార్టీ రిప్రజెంట్ చేయాలని చెప్పి ఈరోజు ముందుకు రావడం జరిగింది. ప్రజల్లో కానీ కార్యకర్తల్లో కానీ ఈ నమ్మకాన్ని తీసుకెళ్తూ ప్రజలకి సేవ చేయడానికి, సహాయంలో అదే ఆపదలో ఉన్న వారికి సహాయంగా నిలిచేందుకు జనసేన పార్టీ ఉందని తెలియజేయడానికి సంతోషిస్తూ మా కోనపరెడ్డి వినయ్ గత 3 సంవత్సరాలుగా జనసేన ఉద్యమిగా నమోదు చేసుకుంటున్నారు. వారు పూర్తి ఆయురారోగ్యాలతో తిరిగి రావాలని, అలా జనసేనకు వారికి సేవలు అందించాలని, గతంలో జరిగిన అనేక కార్యక్రమాలకి మా అనంతవరం జన సైనికులకు తోడుగా నడిచిన వినయ్ త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. జై జనసేన, జై హింద్. ఓకే. ఈరోజు మా జనసైనికుడు కావలి నియోజకవర్గానికి సంబంధించిన వినయ్ రోడ్ యాక్సిడెంట్లో చాలా సీరియస్ కండిషన్లో ఇక్కడ అడ్మిట్ అయ్యారు మెడికవర్లో. మా నాయకులు కళ్యాణ్ గారు చెప్పిన సాటి మనిషికి సాయపడ్డం, లివ్ అండ్ లెట్ లివ్ అనేటువంటిది ఒకటి, ప్లస్ మా క్లోజ్ ఫ్రెండు నాయకులు టిట్కో చైర్మన్ గారు వేములపాటి అజయ్ కుమార్ గారు మాకు సజెస్ట్ చేసిన దీని ప్రకారం ఈ అబ్బాయికి ఆర్థికంగా ఎంత సాయం చేయగలమో అందరం తలా ఒక చేసుకొని ఏదో ఉడత చేసిన సాయంలాగా తప్ప ఇదేదో ఓని చేయడం అని కాదు. ఆ అబ్బాయిని ఇప్పుడే డాక్టర్స్తో మాట్లాడాం, సర్జరీ అయిపోయింది, రెస్పాండ్ అవుతున్నాడు, బట్ ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైం అని చెప్పినారు. ఆ వినయ్కి అతి త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, వాళ్ళ తండ్రి కూడా ఇక్కడే ఉన్నారు. ఇంక ముందు కూడా మేము ఇంకేమన్నా చేయగలమా అనే ఆలోచనతో ఉంటాం. ఈ ఉడత సాయం కూడా మా నాయకులు నేర్పించిన పందాలో మేము చేయడం జరిగింది. కిషోరు, మిగతా ఫ్రెండ్స్, కావల్లో ఉండే వ్యక్తులు అందరూ కలిసి చేయడం జరిగింది. సో ఆ అబ్బాయి వినయ్ త్వరగా కోలుకుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది, మనసుకు కూడా ప్రశాంతంగా ఉంటుంది. అలాంటి పరిస్థితి కల్పించాలని దేవుడిని కోరుతున్నాను. జై జనసేన.